Thanks be Mass for all the blessings showered upon family and for the departed soul of Gade Inaredi and all of the souls to rest in peace. Mass offered by Gade Lucirani family members. Mass for Almighty God for all the blessings and protection upon all family members, friends, relatives, and all humanity from all diseases and viruses, and for peace and harmony in the whole world, especially on Israel. Mass offered by Kenneth Joseph Holt and family members. For God's mercy upon the departed soul of Boga Mare Karun Kumar, Mass offered by Boga Arogyam and family. For God's mercy upon the departed souls of Madhumi Valangni Raju and Madhumi Amardeep, to rest in peace, Mass offered by Annapurna. For God's mercy upon Elur Retreat Center construction, and for God's protection upon everyone involved in construction, Mass offered by Divine Word Retreat Center. For the PR and good marriage proposals to son, Mass offered by a devotee. For bright future of children, for financial blessings, and for salvation, Mass offered by Allappa Lakshmi. For the departed soul of Gollamari Usharani, to rest in peace, Mass offered by family. For God's blessings and protection upon Jesse Ivanchika on the occasion of first birthday, Mass offered by K. Raju and K. Prashanti. మనసున నిలిపి ఈ బలి పూజను అర్పింపగా నా స్నేహితులారా బంధువులారా దేవుని ప్రియజనమా రండి సంతోషము పాడి సంభ్రముతో దేవుని స్తుతించుదా దేవుని స్తుతించుదా తండ్రిని తలచి మనసున నిలిపి ఈ బలి పూజను అర్పింపగా నా స్నేహితులారా బంధువులారా దేవుని ప్రియజనమా రండి సంతోషము పాడి సంభ్రముతో దేవుని స్తుతించుదా దేవుని స్తుతించుదా. మనకిది జీవిత శుభదినము తండ్రిని పొగడగ నవదినము మనకిది జీవిత శుభదినము తండ్రిని పొగడగ నవదినము దేవుని కానుక ఈ దినము మనసున మరువని పుణ్యదినం దేవుని కానుక ఈ దినము మనసున మరువని పుణ్యదినం తండ్రిని తలచి మనసున నిలిపి ఈ బలి పూజను అర్పింపగా నా స్నేహితులారా బంధువులారా దేవుని ప్రియజనమా రండి సంతోషము పాడి సంభ్రముతో దేవుని స్తుతించుదా దేవుని స్తుతించుదా. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. ప్రియ సహోదరి సహోదరులారా, ఆగమన కాలం 4వ ఆదివారం, the 4th Sunday of Advent. ఈ పరిశుద్ధ బలి పూజలో పాల్గొనటానికి
ఎంతో సంతోషంతో మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం. మీరు రాసిచ్చినటువంటి ఇంటెన్షన్స్ అన్నిటి కోసం ఈ బలిలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే ఎంతోమంది మా ప్రార్థన సహాయం కోరుకుంటూ ఉన్నారు. ఫోన్ ద్వారా ఇండివిజువల్లీ కలిసినప్పుడల్లా డిసెంబర్ నెల 1వ తారీఖు నుంచి మనం ఒక్కొక్క వారము ఈ యేసుక్రీస్తు జననం కోసము మనం సిద్ధపడుతూ వచ్చాం. ప్రియులారా, గత 3 వారాలుగా మీరు చేసిన అన్ని ప్రిపరేషన్స్, నవీన ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, మీ ఆశా కోరికలు, అలాగే 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు జననాన్ని మనం మళ్ళీ స్మరించుకుంటూ ఆయన 2వ రాక కోసం సిద్ధపడుతూ ఉండగా మీ ఇంటిని, మీ బిడ్డలను, మీ భవిష్యత్తు, అలాగే మీ సమస్యలు, రోగము, బాధలు, ఇబ్బందులు, అలాగే ఈ క్రిస్మస్ కోసం సిద్ధపడుతూ ఉండగా మన మనసులో ఉన్నటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని అన్నిటినీ ఈ పరిశుద్ధ బలిభోజలో ఈ సవత దినము మనం బలిబిడ సమర్పించుకుంటూ భక్తితో మన పరిశుద్ధ బలిని అర్పించబోతూ ఉన్నాం. మీరు ఎక్కడున్న 2 చేతులు జోడించి ఒక నిమిషం కళ్ళు మూసుకోండి. మాతో ఏకీభవించి మీరెక్కడ ఉన్న దైవిక సాన్నిధ్యాన్ని, దేవుని యొక్క అభిషేకాన్ని, ఆత్మ సాన్నిధ్యాన్ని పొందుకోవటానికి మనం సిద్ధపడుతూ భక్తితో ఈ పరిశుద్ధ బలిని అర్పిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియబిడ్డలారా, మనం ఇప్పుడు ఆగమన కాల 4వ క్యాండిల్స్ని మనం ఇప్పుడు వెలిగించబోతున్నాం. ఇక్కడ చూడండి, ఆల్రెడీ 3 వారాలు అయిపోయాయి అనేటువంటి సూచనగా 3 క్యాండిల్స్ ఆల్రెడీ వెలుగుతూనే ఉన్నాయి. ఇంకా 2 క్యాండిల్స్ మాత్రం మిగిలాయి. ఆ 4వ క్యాండిల్ ఆ ఊదా కలర్లో ఉన్నటువంటి, వయలెట్ కలర్లో ఉన్నటువంటి, వెంకాయ కలర్లో ఉన్నటువంటి ఆ క్యాండిల్ని మనం ఇప్పుడు వెలిగించబోతూ ఉన్నాం. బిడ్డలారా, ఈ క్యాండిల్ యొక్క అర్థం ఏమిటంటే, ఈ క్యాండిల్ని యాక్చువల్ చెప్పాలంటే ఏంజల్స్ క్యాండిల్ అని అంటారు. ఏంజల్స్ క్యాండిల్ అంటే యేసుక్రీస్తు బెత్లెహేములో జన్మించినప్పుడు దూతలు ప్రత్యక్షమై గొర్రెల కాపరికి ఇచ్చే సందేశం, మహోన స్థలమున దేవునికి మహిమ, భూలోకమున మంచి మనస్సు కలవారికి శాంతి, సమాధానము, సంతోషం. ఇదే యాక్చువల్లీ మొట్టమొదటి క్రిస్మస్ సందేశం. ఈ యొక్క దూతల సందేశాన్ని జ్ఞాపకం ఉంచుకుంటూ మనము ఈ 4వ ఆగమన కాల వారములో ప్రవేశిస్తామన్న సూచనగా ఈ క్యాండిల్ని ఇప్పుడు గురువులు వెలిగించబోతున్నాం. దీని అర్థం ఏంటంటే బిళ్ళారా, ఇంకా క్రిస్మస్కి 2 రోజులే ఉన్నాయి. ఈనాడు డిసెంబర్ 22వ తారీఖు సండే మనం ఉన్నాం. ఇంకా 23, 24 ఓన్లీ 2 days, విచ్ మీన్స్ ఏంజల్స్ అందించిన సందేశాన్ని మనం మరొకసారి జ్ఞాపకం ఉంచుకుంటున్నాం. అందువలన నాతో ఏకీభవించండి. ఒక చిన్న ప్రేయర్ చేసుకుంటూ ఈ క్యాండిల్ని వెలిగించబోతూ ఉండగా, ప్రభువా, ఆ దూతలచే సందేశం మా అందరికీ కూడా ఆనందంగా, సంతోషంగా, శాంతి, సమాధానకి మార్గంగా మార్చమని ఒక నిమిషం నాతో కలిసి ప్రార్థించండి. నిరంతరం మమ్మ ఆదరించి కాచి కాబడిన ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. డిసెంబర్ నెల 1వ తారీఖున మొదలుకొని ఈ గత 3 వారాలుగా ఈ క్యాండిల్స్ని వెలిగించి మేము చేసినటువంటి ప్రార్థనలో మీరు మాకు తోడై ఉన్నందుకు వందనములు చెల్లిస్తున్నామయ్యా. ఈ 4వ క్యాండిల్ని ఇప్పుడు వెలిగించబోతూ ఉండగా దూతలు ఇచ్చిన సందేశం, ఆ సంతోషం, ఆ సమాధానం, ఆ శాంతి మేమందరం అనుభవించేలాగున మాకు తోడ్పడమని వేడుకుంటున్నాం. ఆన్లైన్లో ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ
ఆదివార ఆత్మీయ కార్యక్రమములు సాబతు దిన ఆచరణ పాల్గొంటున్న బిడ్డలందరినీ కూడా దీవించండి. దూతల సందేశం వారి ఇంటికి కూడా దీవెనగా ఆశీర్వాదంగా మారునగాక. సర్వశక్తులు సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ కాండిల్ని మేమందరినీ కూడా ఆశీర్వదించునగాక. ఆమేన్. ప్రియబిడ్డలారా, ఈ పరిశుద్ధ బలి పూజ అర్పించడానికి తెలుసో తెలియక మనం చేసిన పాపములు దోషములు అన్నిటిని మన్నించమని భగవంతుని ఎదుట దిగి వేడుకుందాం. మాటల ద్వారా, క్రియల ద్వారా, తలంపుల ద్వారా, సంబంధాలలో కూడా ఎన్నో పాపాలకి శోధనలకి మనం రోజు గురి అవుతూ ఉన్నాం. ఈనాడు ప్రభువా, క్రిస్మస్కి చాలా దగ్గరికి వచ్చినటువంటి మేము గత 3 వారాలుగా చేసినటువంటి ఈ ఆగమన కాల ఆచరణలో వచ్చిన లోటుపాటులను, పాపములు, పొరపాట్ల నిర్లక్ష్యమని మన్నించండి. యోగ్య రీతిగా ఈ క్రిస్మస్ కోసం సిద్ధపడటానికి మమ్మల్ని యోగ్యులుగా మార్చండి ప్రభువా అని మన పాపాలు ఒప్పుకుంటూ ప్రార్థిద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చందును, సహోదరి సహోదరులారా, మీ చందును నా పాపములను ఒప్పుకొనుచు ఉన్నాను. ఏలైనా తలంపు చేతును, వాకు చేతును, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి కల్వరి రక్తముతో మనలను కడుగి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా మాపై దయచూపుము. ప్రభువా మాపై దయచూపుము. యేసుక్రీస్తు రాజా, మీ బిడ్డలపై దయచూపుము. యేసుక్రీస్తు రాజా, మీ బిడ్డలపై దయచూపుము. పావనాత్మదేవా, మాపై దయచూపుము. పావనాత్మదేవా, మాపై దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ వాక్కు కన్య గర్భమందు మానవ రూపమును దాల్చినట్లు చిత్తగించితివి. మా మానవ స్వభావమును స్వీకరించిన నీ ఏకైక కుమారుడు తన దైవత్వమందు మాకు భాగము దయచేయునట్లు అనుగ్రహింపుము. మీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును, మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా
ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము మీకా ప్రవక్త గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం నుంచి 5వ వచనం వరకు. ప్రభువు ఇట్లనుచున్నాడు, బెత్లెహేము ఎఫ్రతా, నీవు యూదా నగరములలో మిక్కిలి చిన్నదానవు, కానీ ఇజ్రాయేల్ పాలకుడు నీ నుండియే ఉద్భవించును. అతని వంశము పురాతన కాలమునకు చెందినది. శిశువును కనబోవు మహిళ కుమారుని కొన వరకు ప్రభువు తన ప్రజలను శత్రువుల ఆధీనమున ఉంచును. పిమ్మట ఆ కుమారుని స్వదేశీయులు ప్రవాసం నుండి తిరిగి వచ్చి ఇజ్రాయేల్ ప్రజలతో కలియుదురు. అతడు ప్రభువు బలముతో, ప్రభువైన దేవుని ప్రభావముతో తన మందలను పాలించును. లోకములేని నరులెల్లరూ అతని ప్రభావమును అంగీకరింతురు కనుక వారు క్షేమంగా జీవింతురు. అతడు శాంతిని కొనవచ్చును. అసిరియా మన దేశంపై దాడి చేసి మన కోటలను ముట్టడించనేని మనము 7 గొర్రెల కాపరులను 8 ప్రధానులను నియమింతుము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. జీవితవాంఛయా నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనయ్యా. నీతో నీ ఉండుటయే జీవితవాంఛయా నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనయ్యా. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. నీతోనే ఉండుటయే జీవితవాంఛయా నీ చిత్తం జరుపుటయే హృదయ తపనయ్యా. నా కొరకే అన్నియు చేయువాడా, చేసి ముగించువాడా. నా కొరకే అన్నియు చేయువాడా, చేసి ముగించువాడా. నా బరువు. రెండవ పట్టణము పునీత పౌలు గారు హెబ్రీలకు రాసిన లేఖ 10వ అధ్యాయము 5వ వచనము నుండి 10వ వచనం వరకు. ఈ కారణము చేతనే భూలోకమున ప్రవేశించినప్పుడు దేవునితో క్రీస్తు ఇట్లు అనెను, నీవు జంతు బలుల వలనను అర్పణలను కోరలేదు, కానీ నాకు నీవు ఒక శరీరమును కల్పించితివి. దహన బలులకును పాప పరిహారార్థమైన అర్పణలకును నీవు ఇష్టపడలేదు. అప్పుడు నేనిట్లంటిని, నన్ను గూర్చి శాసన గ్రంథమునందు వ్రాయబడినట్లుగా, ఇదిగో ఓ దేవా, నీ చిత్తమును నెరవేర్చుటకు నేను ఇట వచ్చియున్నాను.
ఆయన మొదట ఇట్లు చెప్పెను, బలులను, అర్పణలను, దహన బలులను, పాప పరిహారార్థమైన అర్పణలను నీవు కోరలేదు. నీవు వానితో తృప్తి చెందలేదు. ఈ బలులు సమర్పణమంతయు చట్ట ప్రకారమే జరిగినను ఆయన ఇట్లనెను. తదుపరి ఆయన, ఓ దేవా, నీ చిత్తమును నెరవేర్చుటకు నేనిట వచ్చియున్నాను అని పలికెను. కనుక పాత బలులను అన్నిటినీ తొలగించి వాని స్థానమున దేవుడు రెండవదైన క్రీస్తు బలిని నియమించెను. యేసుక్రీస్తు దేవుడు తనను కోరినట్లు ఒనర్చెను. కనుక ఆయన ఒకే ఒక శరీర బాల్యార్పణము చేత మనమందరమును పాపము నుండి శాశ్వతముగా పవిత్రులుగా చేయబడితిమి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మాత నీ ప్రియ పుత్రుని ఆత్మయందు సత్యమందు ఆరాధిస్తున్నాం. అమ్మా అమ్మా మాత నీ ప్రియ పుత్రుని ఆత్మయందు సత్యమందు ఆరాధిస్తున్నాం. అమ్మా అమ్మా మాత నిందల పాలగునప్పుడు, అమ్మా అమ్మా మాత నిందల పాలగునప్పుడు నిందించబడిన నిష్కళంకుని ఆరాధిస్తున్నాం. నిందించబడిన నిష్కళంకుని ఆరాధిస్తున్నాం. అమ్మా అమ్మా మాత నీ ప్రియ పుత్రుని ఆత్మయందు సత్యమందు ఆరాధిస్తున్నాం. అమ్మా అమ్మా మాత నీ ప్రియ పుత్రుని ఆత్మయందు సత్యమందు ఆరాధిస్తున్నాం. అమ్మా అమ్మా మాత కోపావేశ వేళలో, అమ్మా అమ్మా మాత కోపావేశ వేళలో శత్రు ప్రేమ నేర్పిన యేసుని ఆరాధిస్తున్నాం. శత్రు ప్రేమ నేర్పిన యేసుని ఆరాధిస్తున్నాం. అమ్మా అమ్మా మాత నీ ప్రియ పుత్రుని ఆత్మయందు సత్యమందు ఆరాధిస్తున్నాం. అమ్మా అమ్మా మాత నీ ప్రియ పుత్రుని ఆత్మయందు సత్యమందు ఆరాధిస్తున్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక.
లూకాసు వార్త 1వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 39 నుంచి 45 వరకు. Luke chapter 1 verses 39 to 45. ఆ దినములలో మరియమ్మ యూదా సీములో పర్వత ప్రాంతము గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయెను. ఆమె జక్కయ్య ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్ అమ్మకు వందనములు పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెత్ అమ్మ చెవిని పడగానే ఆమె గర్భమంతులి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణరాయను. పిమ్మట ఎలిజబెత్ అమ్మ ఎలుగెత్తి ఇట్లనను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడను. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగ ప్రాప్తించెను? నీ వందన వచనములు నా చెవిని సోకగానే నా గర్భమందుల శిశువు ఆనందముచే గంతులు వేసెను. ప్రభు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నువ్వు ఎంత ధన్యురాలవు. ప్రభు యేసుక్రీస్తు రక్షణ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 బిడ్డలారా, ఆగమన కాల 4th సండేలో మనం ప్రవేశించి ఉన్నాం. ఈరోజు దేవునికి పరిశుద్ధమైనటువంటి వాక్య సందేశాన్ని మనం ఆలకించబోతూ ఉండగా మన హృదయాలను సిద్ధం చేయమని, కేవలం బుద్ధిపరమైన ఒక ఇంటలెక్చువల్ ఎక్సర్సైజ్గా దేవుని వాక్కు మారకుండా ఆ వాక్కు ప్రతి ఒక్క బిడ్డ హృదయములో నాటబడాలని, సారవంతమైన నేలపై పడిన విత్తనములాగా అనుకూల సమయంలో మన జీవిత యాత్రలో మీ కుటుంబ పరిస్థితిలో 30, 60, 100గా ఫలింపచేయమని, ఆ ఫలింపజేసే కార్యం దేవుని ఆత్మ తప్ప మరి ఏ ఒక్కరూ చేయటం లేదు, చెయ్యలేరు కూడా. అందువలన దేవుని వాక్కు యెషయా ప్రవక్త పలికినట్లుగా పై ఆకాశం నుంచి వానయు మంచు భూమిపై పడి అది భూమిని ఎలా తడిపి ఏ ఉద్దేశం కోసం దాన్ని దేవుడు పంపించారో ఆ కార్యం నెరవేర్చకుండా తిరిగి వెళ్ళనట్టు వాక్యం పలుకుతుంది. అలాగే పిల్లరా, దేవుని వాక్కు విత్తే సేవకులే, రైతులే నాలాంటి గురువులు, దేవుని సేవకులు. ఆ వాక్కు వింటున్న వారి హృదయంలో ఫలింపజేసేవాడు దేవుడే. అందువల్ల ఒక్క నిమిషం నాతో ఏకీభవించి ప్రార్థించండి. దేవాని పరిశుద్ధ నామమునకు స్తోత్రమయ్యా. 33 సంవత్సరాలు మాలో ఒక్కడుగా జీవించి దేవుని యొక్క వాక్కును అనర్హళంగా మాకు బోధించి మమ్మల్ని నీ వాక్కు ద్వారా పోషించి బలపరచేందుకు మీకు వందనములు. సప్రసాదము ద్వారా నీ శరీరాన్ని, రక్తాన్ని మాకు పంచి ఇచ్చి మమ్మల్ని ఆత్మీయంగా నీతో ఏకమయ్యే మార్గాన్ని చూపించినందుకు స్తోత్రమయ్యా. ఈ పరిశుద్ధ బలిపూజలో వాక్య పరిచర్యని, వాక్యార్చనని మొదటి భాగములో, దివ్య సప్రసాద ఆరాధన 2వ భాగములో నీ శరీరక్తములను, నీ వాక్కును మాకు అందించినందుకు మీకు స్తోత్రం. ప్రభువా, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ మీకు సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా వారి తలంపులు, వారి ఆలోచనలు, వారి హృదయాలను మీకు సమర్పిస్తున్నాను. ప్రభువా, బోధిస్తున్న నన్ను మీకు అర్పిస్తున్నాం. మా నాలుగును పెదవులను గొంతును ఒక బూరగా వాడుకుని ఈ వాక్కు పరిచయ ద్వారా మీకు మహిమ కలిగినట్లుగా మార్చమని ప్రార్థిస్తున్నాం. ఇలా 2 చేతుల పైకి లేపి ఒక నిమిషం దేవుని స్తుతించండి. మన హృదయాలలో తెరవబడాలని, మనస్సుకి ఉత్తేజన కలగాలని ప్రార్థించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అమ్మా మరియ తల్లి, మా కోసం ప్రార్థించండి. దేవవర ప్రసాదం చేత అందడం మరియమ్మ వందనము. ఏలిన వారి మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారి మీరే,
మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముల ఇండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 ప్రియమిత్రులారా, ఈరోజు మన ధ్యానాంశము ఎ స్మాల్ పాసేజ్, లూకా సువార్త 1వ అధ్యాయము 39 నుంచి 45 వరకు మాత్రమే. అదేంటంటే బైబిల్లో అనుగ్రహించబడిన 2 స్త్రీల మీటింగ్. ఎలిజబెత్ అమ్మ, మరియమ్మ. ఈ ఒక చిన్న పాసేజ్లో లోతైన అనేక వ్యక్తిగత కుటుంబ సంబంధాల సందేశాలు ఉన్నాయి. నంబర్ 1, ఆ మొదటి వాకు 39వ వచనములో విందామా? లూకా 1:39 వచనం. ఆ దినములలో మరియమ్మ యూదా సీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయెను. ఆమేన్. ఎలిజబెత్ అమ్మ ఇంట్లో ప్రవేశించి ఆమెకి 100 వచనములు పలికెను అని 40 వచనములు ఉంటుంది. ప్రియులారా, గేబ్రియల్ సన్మనస్కుడు మరియతల దగ్గరకు వచ్చి 100 వచనములు లేదా దేవుని సందేశాన్ని అందించిన వెంటనే ఆమె డైరెక్ట్గా వెళ్ళినది ఎలిజబెత్ అమ్మ ఇంటికి. వేరే ఎవరి ఇంటికి మరియమ్మ వెళ్ళినట్లు బైబిల్లో లేదు. మై క్వశ్చన్ ఏంటంటే ప్రియపిల్లరా, ఎందుకు మరియమ్మ డైరెక్ట్లీ ఎలిజబెత్ అమ్మ ఇంటికి వెళ్ళింది అని అడిగితే, ఎలిజబెత్ అమ్మకి మరియ తల్లికి మధ్యలో చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఈ దగ్గర సంబంధం అంటే కేవలము ఆమె చుట్టముకు ఎలిజబెత్ అమ్మ కాబట్టి రక్త సంబంధమైన రిలేషన్షిప్ గురించి నేను మాట్లాడలేదు. ఈ రక్త సంబంధం కంటే లేదా దైవిక సంబంధమైన సంబంధాలు ఉన్నాయి, దేవుని వాక్కు సంబంధమైన సంబంధాలు ఉన్నాయి, దేవుని ప్రణాళికలో ఇద్దరికి ఉన్న సంబంధాలు దీని వెనకాల ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రపంచ చరిత్రను మనం పరిశీలించి చూస్తే ఒక కన్యక పురుష సంబంధం లేకుండా గర్భవతి అవ్వటము ఇంపాసిబుల్. అందుకే దూత ఎలిజబెత్ అమ్మకి సందేశం అందించినప్పుడు ఆమె అడిగినది, ఇది ఎట్లు జరుగును, నేను పురుషుని ఎరగను కదా అని ఆమె ప్రశ్నించింది. యోసేపు శారీరకమైన ఏ సంబంధం మరియమ్మతో లేకుండానే వారిరువురు కాపురం చేయక ముందే అని బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఎలిజబెత్ అమ్మ లేదా ఈ మరియమ్మ గర్భవతి అయినది. ఆ కాలంలో స్త్రీలకి సమాజంలో ఎటువంటి ఫ్రీడము స్వాతంత్ర్యము లేనటువంటి ఒక కాలం. ఇట్స్ ఎ మెయిల్ డామినేటెడ్ సొసైటీ అన్నమాట. రెండవదిగా, వివాహము జరగముందే, భార్యాభర్తల కలయిక ముందే కన్యక గర్భవతి అయింది అంటే మనము యోహాను సువార్త 8వ చూస్తూ ఉన్నాం. అది వ్యభిచారమని, అక్రమ సంబంధమని మోష ధర్మశాస్త్ర చట్ట ప్రకారము రాళ్లతో కొట్టి చంపేయవలసినటువంటి ఒక స్ట్రిక్ట్ సామాజిక రూల్ ఉన్నటువంటి ఒక సమయం. అప్పుడు గర్భవతి అయినటువంటి ఈ మరియమ్మ ఎంత భయముతో, బహుశా ఉణుకుతో ఏం జరగబోతుందో అనేటువంటి ఏ ఒక్క ఐడియా లేకుండా ఆ కన్యక, ఆ చిన్న అమ్మాయి శారీరకంగా, మానసికంగా, భావోద్రేయంగా ఎన్నెన్నో సమస్యలలో మేబీ ఆమె గోత్రు ఉండవచ్చు. ఇటువంటి ఒక సమస్యలో లేదా మీరుంటే, నేనుంటే మనం ఏం చేద్దాం, ఎక్కడికి వెళ్తామంటే నన్ను ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళ దగ్గరకే ఫస్ట్ వెళ్తాం.
నా సమస్యలు ఏంటో అని నన్ను సరిగా అర్థం చేసుకున్న వాళ్ళ దగ్గర ఉండాలని, వారి కంపెనీలో ఉండాలని, వాళ్ళతో కాసే సమయం గడపాలని అక్కడికే మనం ఫస్ట్ వెళ్దాం. ఈ పరిస్థితుల్లో నాకు ఎవరైనా కొద్దిగా సలహా ఇస్తే ఏం చెయ్యాలి అనేటువంటి కొద్దిగా నాకు కొద్దిగా బలపరచి నన్ను నడిపించి ఎవరైనా ఒకరు ఉన్నారా, ఉంటే వాళ్ళ దగ్గరకే వెళ్తాం మనం. ఈ మరియమ్మ ప్లేస్లో మీరు మిమ్మల్ని పెట్టుకోండి. అప్పుడు మీకు ఈ సిచ్యువేషన్ చాలా మంచిగా అర్థమవుతుంది. ఎందుకంటే ఏ ఒక మనిషి కూడా జీవిత యాత్రలో ఒక సమస్య కానీ, ఇబ్బంది కానీ, టెన్షన్ కానీ, ప్రాబ్లం కానీ ఫేస్ చేయకుండా ఉన్న ఏ ఒక్కరూ ఉండరు. ఇది యాక్చువల్లీ దీనికి ఒక ఫ్యామిలీ సామాజిక బ్యాక్గ్రౌండ్. నౌ నెంబర్ 2 వెళ్ళరా, ఎలిజబెత్ అమ్మ వయస్సు మళ్ళినది అని, ఆమెని గొడ్రాలని పిలువడుతూ ఉంది అని, పిల్లల్ని కనే వయస్సు దాటిపోయింది అని, ఆమె ముసలం అని ఆల్రెడీ లూకా సువార్త 1వ అధ్యాయంలోనే ఉంటుంది. విచ్ మీన్స్ పిల్లల్ని కనే వయస్సు దాటిపోయింది. ఇంకా వాళ్ళు ఆ ఆశ వదులుకున్నాం. ఈ పరిస్థితుల్లోనే యాక్చువల్లీ జోకీము ప్రియులారా దేవుని యొక్క సన్నిధిలో ఒక అర్చకుడుగా సేవ చేస్తూ ఉండగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి దేవుని సన్నిధిలో ధూపార్పణం చేయటానికి ఆయన మీద చీట్లు పడ్డది అని వాక్యం పలుకుతుంది. అయితే ఎలిజబెత్ అమ్మ కూడా ఎలా గర్భవతి అయింది అంటే, జోకీముతో శారీరక సంబంధం వలన ఎలిజబెత్ అమ్మ గర్భవతి కాలేదు. కేవలము పురుష స్త్రీ సంయోగం వలన మాత్రము ఎలిజబెత్ అమ్మ గర్భవతి కాలేదండి. లూకా సువార్త 1 తీసుకుంటామా, అక్కడ చదువుతాం 13వ వచనం ప్రియబిడ్డలారా. అప్పుడు దేవదూత అతనితో, జకరియా భయపడకము, నీ ప్రార్థన ఆలకించబడినది. చూడండి, నీ ప్రార్థన ఆలకించబడ్డది. నీ భార్య ఎలిజబెత్ అమ్మ ఒక కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుము. అనగా మేబీ జోకీము ఎలిజబెత్ అమ్మ ప్రియబిడ్డలారా, జకరియా ఎలిజబెత్ అమ్మ బహుశా శారీరకమైనటువంటి రకరకాల కలయికల ద్వారా ఒక బిడ్డను కనాలని, ఒక సంతాన సౌభాగ్యం కావాలని ప్రయత్నించి ఉండవచ్చు. ఎందుకంటే పెళ్ళి అయ్యే ఏ భార్య అయినా భర్త అయినా పెళ్ళి అయ్యి 1 yearలో 2 yearsలో ఒక సంతానం కావాలని, గర్భఫలం కావాలని ఆశపడుతూ ఉంటా. ఇక్కడ ఈ జకరియా ఎలిజబెత్ అమ్మకి ప్రియబిడ్డలారా పెద్ద వయసులో కూడా గర్భసంతానం లేదు. అందువలన వారు ఏం చేస్తూ ఉన్నారు, దేవుని సన్నిధిలో నిరంతర ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈమెను గొడ్రాలని పిలుస్తూ ఉంది మనుషులు. ఆ కాలంలో వాక్యం పలుకుతుంది, దేవుని ప్రత్యేకమైన అనుగ్రహం వలన ఎలిజబెత్ అమ్మ గర్భవతి అయినది. ప్రియులారా, మరియ తల్లి గర్భం ధరించినది కూడా దేవుని ప్రత్యేకమైన ఆశీర్వాదం వల్లనే. ఎందుకంటే ఆమె దూతని ప్రశ్నించినది మరియ తల్లి, ఏమని, ఇది ఎట్లు జరుగును? అప్పుడు ఇక్కడ దూత ఏమంటుంది, యాక్చువల్లీ 35వ వచనములో, పరిశుద్ధాత్మ నీపై వేయించేయవచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, అందువలన నీవు గర్భము ధరించి ఒక కుమారుని కనను అని వాక్యం పలుకుతుంది. పిల్లరా, బోత్ ఆర్ సేమ్. ఎలిజబెత్ గర్భం ధరించినది కేవలం దేవుని పరిశుద్ధాత్మ ప్రభావం వలననే, వారి ప్రార్థన ఆలగించబడ్డది అని జకర్యాకు దేవదూత సందేశం ఇస్తూ ఉన్నాడు. నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ మరియ తల్లి కూడా యోసేపుతో కలిగినటువంటి శారీరక సంబంధం వలన కాదు, పరిశుద్ధాత్మ నీపై వేయించేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును వాక్యం పలుకుతుంది. కాబట్టి ఎలిజబెత్ గర్భం ధరించినది, మరియ తల్లి గర్భం ధరించినది, ఇద్దరు దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావం వలన వీరిద్దరిని దేవుడు ప్రత్యేక విధంగా మానవ రక్ష సాక్షాత్కారం కోసము ప్రత్యేకంగా దేవుడు ఎంపిక చేసుకున్నారు. కాబట్టి అందుకే వీళ్ళిద్దరూ ధన్యులు.
ధన్యురాలవు. అందుకే ఎలిజబెత్ ఆమెను పిలుస్తూ ఉంది ఏమని? ఈ లాస్ట్ వచనములో, దేవుడు పలికిన వాక్కులు నెరవేరును అని విశ్వసించిన నువ్వు ఎంత ధన్యురాలు అని ఎలిజబెత్ అమ్మనే మరియ తల్లిని పిలుస్తూ ఉంది. బిడ్డారా, వీళ్ళిద్దరూ ధన్యత కలిగినటువంటి స్త్రీలు, పుణ్యం చేసుకున్నటువంటి స్త్రీలు, గొప్పవారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, ఇది దేవునికి ప్రత్యేకమైనటువంటి పిలుపు. అది మనం చేసుకునేదో పుణ్యప్రియుల వల్ల కాదు. దేవుడు ఒక మనిషిని ఎంపిక చేసుకుంటున్నాడు. దేవుడు ఒక మనిషిని సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేవుడు సింపుల్ పిలుస్తూ ఉన్నారు. ప్రియులారా, ఆ పిలుపు కలగాలంటే దానికి యోగ్యత, అర్హత మనం కలిగి ఉండాలి. ఈ ఇద్దరిలో ఈ ప్రత్యేకమైనటువంటి యోగ్యత, ప్రత్యేకమైనటువంటి పిలుపు, ప్రత్యేకమైన అభిషేకం మనము ఈ మొదటి 39 and 40 ఈ 2 వచనాల్లో బిడ్డలారా మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. అందుకే మరియ తల్లికి బాగా తెలుసు, ఎలిజబెత్ అమ్మకి వెళ్తే ఆమె నన్ను కరెక్ట్గా అర్థం చేసుకుంటుంది. ఎందుకంటే మరియమ్మకి కలిగిన అదే అనుభవం ఎలిజబెత్కి కూడా కలిగింది. రెండవది, ఎలిజబెత్ అమ్మ ఇంటికి మరియ తల్లి వచ్చినప్పుడు ఆమె కూడా చాలా సంతోషముతో, ఆనందముతో మరియమ్మని ఇంటికి ఆహ్వానించినది. ఎందుకంటే ఆమె కూడా ముసలి వయసులో గర్భవతి అయి ఆమె ఇంట్లో ఉంటారు. భర్త జోవాకీము, ప్రియులరా, జకరాయ మోగవాడుగా, మాట్లాడలేనివాడుగా ఆయన ఇంట్లో కూర్చున్నాడు. అది చెప్పాలన్నా, ఒక కన్యక గర్భం ధరించి మంచి వయసులో ఉన్నప్పుడే ప్రెగ్నెన్సీ కాలములో ఎన్నెన్నో రకరకాల శారీరక, మానసిక ఇబ్బందులతో, సమస్యలలో ఆల్ కైండ్స్ ఆఫ్ సిక్నెసెస్, వోమిటింగ్ కానీ, ఫీవర్ కానీ, రకరకాల ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో ఒక కన్యక కూతురు ఉంటారు. అప్పుడు భర్త తోడుగా ఉంటారు, లేదా అమ్మ నాన్న తోడుగా ఉంటారు. అందుకే మన ఈ ఆంధ్ర, తెలంగాణ, భారతదేశ ఫ్యామిలీ సిచ్యువేషన్లో 5-6 నెలల తర్వాత అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు భర్త ఇంటికి వచ్చి అమ్మాయిని వాళ్ళ ఇంటికి ఎందుకు తీసుకెళ్తున్నారు? ప్రత్యేకమైనటువంటి పరిచర్య, ప్రత్యేకమైనటువంటి ప్రేమ, ప్రత్యేకమైనటువంటి సంరక్షణ, ప్రత్యేకమైనటువంటి ఆ అమ్మాయికి ఎల్ల విధాలుగా సొంత కన్న తల్లిదండ్రుల కంటే బాగా చూసుకున్న వాళ్ళు ప్రపంచంలో ఎవరు ఉండరండి. ఏ భర్త ఉన్నా సరే, భర్త తల్లిదండ్రులు అంటే అత్తమ్మ మామయ్యలు ఉన్నా సరే, సాధారణంగా కన్న తల్లిదండ్రులు చూసుకున్నటువంటి చూపు, ఆ ప్రేమ, ఆ అనురాగం, ఆ సంరక్షణ, ఆ పరిచర్య వారు ఎవ్వరూ ఇయ్యరు. ఇది వాస్తవమే. అప్పుడు ఎలిజబెత్ అమ్మ ముసలి వయసులో గర్భవతి అయి ఉంటే, ఒక నిమిషం ఆలోచించుకోండి, ఆ ముసలితనములో గర్భవతి అయితే ఇంక ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. భర్త ఏమో మాట్లాడలేక మూగవాడుగా కూర్చున్నాడు. ఎందుకు? యథాకాలం జరగవలసిన దేవుని కార్యాలను జకరాయ అవిశ్వసించాడు కాబట్టి దూత ఈ శాపవాక్కును పలుకుతున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుల, ఆయన మూగవాడుగా కూర్చున్నాడు. మరి ముసలి వయసులో ఉన్నాడు, మోగవాడుగా కూర్చున్నాడు. మరి ఈ ముసలాయన, ఈ భర్త మోగవాడు ఏం చేస్తాడు? ఆ ఫ్యామిలీ సిచ్యువేషన్ అర్థం చేసుకునే పిల్లరా, దిస్ ఈజ్ సంథింగ్ అమేజింగ్, అమేజింగ్, అమేజింగ్. అందుకే డెఫినెట్లీ ఇక్కడ వాక్యం పలుకుతుంది, మరియ తల్లి ఆమెతో 3 మాసముల వరకు ఉండి ఎలిజబెత్కు పరిచర్య చేసి తన ఇంటికి వెళ్ళిపోయినని ఇక్కడ వాక్యంలో ఉంది. దిస్ ఇస్ రియలీ పిల్లరా సంతోషము, ఆనందమును, ఓదార్పును, ఓర్పును, సహనమును, అలాగే షేరింగ్ని అన్ని విధాలుగా ఎ రియల్ యూనియన్ బిట్వీన్ 2 బ్లెస్డ్ విమెన్. ఇది ఈ వాక్యములు ఉన్నటువంటి ఈ చిన్న పాస్ ఉన్నటువంటి అతి సర్వశ్రేష్టమైనటువంటి ఒక ఫ్యామిలీ బ్లెస్సింగ్. ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. నౌ రెండో విషయం ఏంటి ప్రియులారా, ఇక్కడ ఎలిజబెత్ అమ్మని కలవగానే మరియ తల్లి వందన వచనములు పలికినది
ఆమె 100వ వచనములు ఎలిజబెత్తమ్మ చెవిని సోకగానే గర్భసందలి శిశువు ఆనందమొచ్చే గంతులు వేసును అని మనము 41, 42 మనం చదివితే అందులో ఉంది. పిల్లరా, ఇక్కడ మీటింగ్ ఆఫ్ టూ పీపుల్. మనం సాధారణంగా పిల్లరా ఒక మనిషిని కలిస్తే మనం ఏం చేద్దాం? ఆ మనిషికి తగ్గట్టే మాట్లాడతాం. ఇప్పుడు మార్కెట్లో లేదా ఆన్ ద వేలో 2 యువకులు కలిస్తే ఏం మాట్లాడతాం? 2 పెద్దోళ్ళు కలిస్తే ఏం మాట్లాడతారు? 2 తాగుబోతులు కలిస్తే ఏం మాట్లాడతారు? 2 దొంగలు కలిస్తే ఏం మాట్లాడతారు? 2 గురువులు కలిస్తే ఏం మాట్లాడతారు? 2 హోలీ మెన్ అండ్ విమెన్ కలిస్తే ఏం మాట్లాడతారు? లేదా చూడండి, మనము సమాజంగా తెలుగు భాషలో ఏమంటారు? బర్డ్స్ ఆర్ ద సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అంటారు. విచ్ మీన్స్ ఒకే స్వభావం కలిగినటువంటి వాళ్ళు కలిసి ఉంటారు. అందుకే దొంగలతో తిరుగుతారు, తాగబోతే వాళ్ళు తాగబోతులతో తిరుగుతారు, మంచి క్యారెక్టర్ ఉన్నవాళ్ళు మంచి స్వభావం ఉన్న వాళ్ళతో తిరుగుతారు. ఎందుకంటే వాళ్ళ బయాలజీ, వాళ్ళ ఫిజియాలజీ, సైకాలజీ అన్నీ కలుస్తాయి. ఎందుకు? దొంగలకి సైకాలజీ ఈజీగా అర్థమవుతుంది, కలిసిపోతాయి. తాగబోతే వాళ్ళ ఆలోచనలు, తలంపులు, చూపు అన్నీ కూడా ఈ తాగుడు, బార్లు, వైన్ షాపులు ఇటువంటి వాటి మీదనే వాళ్ళ మాటలు ఉంటాయి. పిల్లరా, ఒక్కొక్కరు వాళ్ళ స్వభావాన్ని బట్టే మాట్లాడదు. ఎందుకంటే మాటలను బట్టి మనిషి క్యారెక్టర్ అర్థమవుతూ ఉంటుంది, చూపుని బట్టి మనిషి స్వభావం అర్థమవుతూ ఉంటుంది, నడబడిగని బట్టి మనిషి వాల్యూ సిస్టమ్, విలువలు అర్థమవుతుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అందుకే స్వభావాన్ని బట్టే మాట్లాడతారు. దానికి తగ్గట్టే ఆ టచ్, ఆ కనెక్షన్. ఇక్కడ చూడండి, మరియ తల్లి ఎలిజబెత్తమ్మను కలిసినప్పుడు, లేదా ఎలిజబెత్తమ్మ మరియ తల్లిని కలిసినప్పుడు నేను చెప్పాను కదా, 2 హోలీ విమెన్, పరిశుద్ధులు, ధన్యత కలిగినటువంటి స్త్రీలు. ఇక్కడ ఏమలుగుతుంది? నీ 100 వచనములు నా చెవిని సోకగానే. ప్రియులారా, పరిశుద్ధాత్మ వలన ప్రత్యేకమైన అభిషేకం పొందినటువంటి మరియ తల్లి ఎలిజబెత్ను సందర్శించినప్పుడు ఆ 100 వచనములే చాలు. ఎందుకంటే 2లో పరిశుద్ధాత్మ ప్రభావం పనిచేస్తూ ఉంటుంది. ఆ 2లో పరిశుద్ధాత్మ సాన్నిధ్యం ఉంది కాబట్టి, దేవుని ప్రభావం ఉంది కాబట్టి, దేవుని సన్నిధి ఉంది కాబట్టి, దేవుని యొక్క వాక్కు ఆ 2లో మాంసమై పిండమై గర్భములో ఉన్నందువలన పిల్లరా, 2 హోలీ పీపుల్ వాళ్ళిద్దరు కలిసినప్పుడు ఒక్క 100 వచనము, ఒక్క మాట అటు ఇటు పలకగానే ఏమవుతుందంటే పరిశుద్ధాత్మ ప్రభావము డబుల్ అవుతూ ఉంటుంది, ఎక్కువ అవుతూ ఉంటుంది. ప్రియబిడ్డలారా, ఒక్క వచనం పలకగానే, బైబిల్లో ఎక్కడ కూడా బప్తిస్ యోహాను గారి జ్ఞానస్థానం గురించి ఎక్కడ బైబిల్లో లేదు. బప్తిస్ యోహాను గారికి జ్ఞానస్థానం ఎక్కడ జరిగింది? ఎలిజబెత్తమ్మ 100 వచనాలు పలకగానే ఆమె గర్భవంతులి శిశువు ఆనందమొచ్చే గంతులు వేసును, ఆ శిశువు పరిశుద్ధాత్మచే నింపబడినది వాక్యం పలుకుతుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, దిస్ ఈస్ ద హోలీ మీటింగ్, పరిశుద్ధమైనటువంటి ఒక కలయిక. అందుకే పిల్లరా, ఈ కలయికలో వారు ముచ్చట్లు కానీ లేదా వేరే ఏ అపవిత్రమైనటువంటి కార్యములు కానీ మాట్లాడే ప్రసక్తియే ఉండదు. ఎందుకంటే 2 స్వభావం ఒక్కటే, 2లో ఉన్న ఆత్మ ఒక్కటే, 2లో అభిషేకం ఒక్కటే, 2లో దేవుడు ఏర్పరిచిన ప్రణాళిక ఒక్కటే, 2ని దేవుడు ప్రత్యేకంగా ఎంపిక చేసుకుని రక్షకుని రాక కోసము బప్తిస్ యోహాను గారిని తయారు చేస్తూ ఉన్నాడు. అలాగే మానవ రక్షణ కోసం యేసు క్రీస్తు రాక కోసం సిద్ధం చేసినటువంటి 2. ప్రియులారా, అందుకే అక్కడ 100 వచనములు అంటే ఒక గుడ్ ఈవినింగ్ అని, గుడ్ మార్నింగ్ అని, నమస్తే అని ఏదో ఒక 100 వచనం, కానీ ఏ మాట పలికిందో అక్కడ లేదు. కేవలం 100 వచనములు పలికింది అంతే. ఆనందం వచ్చే గర్భస్థములో ఉన్నటువంటి శిశువు గంతులు వేసి బప్తిస్ యోహాను పరిశుద్ధాత్మచే అభిషేకం పొందేవాడుగా మారాడంటే పిల్లరా, ఎంత పరిశుద్ధత, ఎంత మానసిక కలయిక, ఎంత దేవుని సాన్నిహిత్యం. పిల్లరా, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈ వాక్యం బోధిస్తున్న నేను కానీ, వింటున్న మీరు కానీ పిల్లరా,
ప్రతి ఉదయం ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి కాలం వరకు ఎంతో మందిని మనం కలుస్తూ ఉన్నాం. రకరకాల స్వభావాలు ఉన్నవాళ్ళు, రకరకాల క్యారెక్టర్ ఉన్నవాళ్ళు, రకరకాల అలవాట్లు ఉన్నవారు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, యువకులు, ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రొఫెషనల్ పీపుల్ మనం కలుస్తూ ఉన్నాం. రకరకాల పనిలో ఉంటాం. ద క్వశ్చన్ ఏంటంటే, నువ్వు ఒక మనిషిని కలిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ తలంపు, నీ చూపు, నీ మాటలు, నీ ఆలోచన ఎటువంటిదో అని ఒక్కసారి మనము పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. ఎందుకంటే ప్రియులరా, కొంతమందితో మనం కలవలేము, కలిసినా కూడా అక్కడ మనసు ఉండదు. కొంతమందిని కలిస్తే అది శారీరక, మానసిక, ఆత్మీయమైనటువంటి ఒక యూనిటీ, ఐక్యతలోకి మనం నడిపించబడుతూ ఉన్నాం ప్రియబడ్డారా. అందువలన మనం కలిసే ప్రతి ఒక్క మనిషి మన మీద ఒక ప్రభావం తీసుకొస్తూ ఉంటుంది. ఎవ్రీ మీటింగ్ హ్యాస్ అన్ ఎఫెక్ట్ ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. ఎవ్రీ మీటింగ్. నేను చిన్న ఒక విషయం చెప్తాను. నేను ఏమైనా అంటే, నేను పబ్లిక్లీ ఉన్నాను కాబట్టి ఏం చెప్తే మీకు అర్థమవుతుంది. నేను ఒక స్థలానికి వెళ్ళాను. ఒక స్థలానికి వెళ్తే అక్కడ అన్ఎక్స్పెక్టెడ్ నేను లాచి లోపలికి వెళ్ళాను. ప్లేస్ కానీ అది ఏం చెప్తే మీకు అర్థమవుతుంది, ఎందుకంటే అది పబ్లిక్ ప్లేస్, పబ్లిక్ స్థలం. ఓకే, ఒక 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 రూమ్కి వెళ్ళాను. ఆ రూమ్కి వెళ్తే అన్ఎక్స్పెక్టెడ్లీ నేను అక్కడికి లోపలికి వెళ్తే అక్కడ ఓకే, దేవుని వాక్యానికి, దేవుని ఆత్మకి విరుద్ధమైనటువంటి కొన్ని కార్యాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. అంతే అర్థం చేసుకోండి, డీటెయిల్ చెప్పకూడదు, మీరు అర్థం చేసుకుంటారు. ఇంక నేను ఓపెన్గా చెప్తే మీకు తెలుస్తుంది, ఎందుకంటే ఇదన్నీ పబ్లిక్. ఓకే, ఒక ప్లేస్కి వెళ్ళాను, ఒక హౌస్కి వెళ్ళాను, ఒక రూమ్కి వెళ్ళాను. అక్కడ కొన్ని దేవుని వాక్యానికి, ఆత్మకి విరుద్ధమైన కొన్ని కార్యాలు జరుగుతూ ఉన్నాయి. నేను చూశాను, వాళ్ళు నాతో మాట్లాడారు. ఓకే అని చెప్పి నేను బయటకు వచ్చాను. నేను బయటకు వచ్చానో లేదో నాకు ఇక్కడ హెడ్ఏక్ మొదలైంది. నేను ఎక్కువ సమయం ఇక్కడ నిలబడలేదు. ఒక 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 5 minutes అంతే. ఒక 5 minutes అక్కడ నిలబడ్డా, అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడాను. సరే అని చెప్పి నేను బయటకు వచ్చేసాను. నేను బయటకు వచ్చేసి ఇంకా నెక్స్ట్ వాటికి వాళ్ళు మాస్ కోసం సిద్ధపడుతూ ఉన్నాను. నేను మాస కోసం పూజా వస్త్రం వేస్తూ ఉన్నాను. లైన్లో ఇలా పూజకి వెళ్తున్నా. నేనే మెయిన్ సెలబ్రెంట్, నేనే పూజ చేయాలా, నేనే వాక్యం చెప్పాలి. అయితే ఇలా వెళ్తూ ఉన్నప్పుడు నాకు ఒక హెడ్ఏక్ మొదలైంది. ఎప్పుడైతే రూమ్ నుంచి బయటకు వచ్చానో అప్పటి నుంచి హెడ్ఏక్ మొదలైంది. ఈ హెడ్ఏక్ నన్ను ఇలా ఒక నరం లాగుతా ఉందండి. అప్పుడు పూజ జస్ట్ ప్రారంభమయ్యే ముందు నేను అనుకున్నా, అప్పుడు వాళ్ళకి ఇంట్రడక్షన్ చెప్తూ ఉన్నారు. నేను మనసులో ఒక్కటే అనుకున్నా, ప్రభువా నీ పరిశుద్ధ రక్తములో ఒక్క కణిక ఈ లాగుతున్న నరం మీద మీరు పోయండి. ఈ నరాన్ని, ఈ నొప్పిని మీకు సమర్పిస్తూ ఉన్నాను. నేను ఇప్పుడు పూజ చేయాలి, వాక్యం చెప్పాలి. నాకు చిన్న ప్రే చేసుకుంటూ నేను స్టార్ట్ చేశాను. నేను తర్వాత కంప్లీట్లీ బ్లరా ఈ నరం లాగుతుందని, తలనొప్పిందని ఆ విషయమే మర్చిపోయా. పూజ అంతా అయిన తర్వాత కిందకి వచ్చేసి అన్నం తిన్నప్పుడు అప్పుడు ఒకటి గుర్తుకొచ్చింది. అరే, ఆ తలనొప్పి ఎటుపోయిందో తర్వాత నాకు గుర్తే రాలేదు. నేను యాక్చువల్లీ మంచిగా ఇంటి దగ్గర నుంచి ప్రే చేసి సిద్ధపడి అంగి వేసుకుని కారులో మంచిగా వెళ్ళి ప్రశాంతంగా ఆ ఇంటికి వెళ్ళాను. ఇల్లు కాదండి, ఇట్స్ ఎ ప్లేస్. ఓకే, నా నేను లోపలికి వెళ్ళే వరకు, వాళ్ళని కలిసే వరకు నేను ప్రశాంతంగా మంచిగా ఉన్నాను. వాళ్ళని కలిసానో, అక్కడ ఉన్నానో 5 minutes వెంటనే హెడ్ఏక్ మొదలైంది. మళ్ళీ యేసు రక్తమా, ఒక్క చుక్క పరిశుద్ధ రక్తం ఈ నరం మీద పోసి నన్ను స్వస్థపరచమని ఒక చిన్న 1 minute కూడా లేదు, ఫ్యూ సెకండ్స్, అది కూడా ప్రేయర్ చేయలేదండి. నేను మనసులో అనుకున్నా, ఎందుకు ఆ కెమెరాస్ అన్ని నా మీద ఉంటుంది, వేరే మీద నన్ను చూస్తూ ఉన్నారు కాబట్టి ఇలా ప్రేయర్ చేయలేదు. మనసులో జస్ట్ ఒక్క ప్రే చేశాను. ఇమ్మీడియట్లీ అలా తుడిచేసినట్టు దేవుడు తీసేసాడు. నేను ఎందుకు ఈ ఇన్సిడెంట్ చెప్పానంటే, ప్రియులరా, నేను ఒక్క స్థలానికి వెళ్తే అక్కడ దేవుని వాక్యానికి, దేవుని ఆత్మకి విరుద్ధమైన కొన్ని కార్యాలు చేస్తూ ఉన్న మనుషులతో జస్ట్ ఒక 5 minutes ఉన్నాను అంతే. అది నాకు పడవ. నేను ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ నిలబడకూడదు అని మనసులో అనుకున్నాను. బయటకు వచ్చేసాను. ఇమ్మీడియట్లీ హెడ్ఏక్ స్టార్ట్ అయింది. ప్రియ సహోదరి, నేను ఎందుకు ఈ ఎగ్జామ్ చెప్పానంటే,
నువ్వు ఎవరిని కలుస్తూ ఉన్నారో, ఎక్కడికి వెళ్తూ ఉన్నారో, ఎవరితో కూర్చుంటున్నారో, ఎవరితో తింటున్నావో, ఎవరితో తాగుతున్నావో, ఎవరితో ప్రయాణం చేస్తున్నావో, ఏ పరిస్థితులు ఉంటూ ఉన్నావో ఆ పరిస్థితికి, వ్యక్తులకి, సమాజానికి, ఇంటికి, కుటుంబానికి, మాటలకి నీ మీద ఒక ప్రభావం ఉన్నది. అందుకే మరి వెళ్ళారా మీరు తీసుకుంటే పునీత పౌలు గారు మీరు తీసుకోండి కొరింథీ రాసిన పత్రికలో ఒక మాట అంటున్నారు. అదేంటంటే ప్రియులారా, మీరు 5 రకాల మనుషులతో కలవద్దని, వాళ్ళతో మాట్లాడవద్దు అని, వాళ్ళని ఇంటికి కూడా పిలవద్దని. ప్రియులారా, ఎంత ఒక మంచి ఒక సందేశం ఇస్తున్నాడంటే మీరు యాక్చువల్లీ వండర్ అవుతారు ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మీరు తీసుకుంటే మొదటి కొరింథీ రాసిన పత్రిక తీసుకున్న పిల్లరా 5వ అధ్యాయంలో 11 తీసుకుంటాము. సోదరుడని పిలుచుకొనుచు, సోదరుడు లేదా సోదరి అని పిలుచుకొనుచు, వ్యభిచారియును దురాశపరులను విగ్రహారాధికులు నిందారోపకులు త్రాగుబోతులు దోచుకొనువారు అగు వ్యక్తితో కలిసి ఉండరాదని నా అభిప్రాయము. అట్టి వానితో భోజనమైనను చెయ్యకుడు. ఎందుకండి ఇది? పరిశుద్ధాత్మల అభిషేకం పొందినటువంటి ఎలిజబెత్ అమ్మ, మరియ తల్లి ఇద్దరు కలిసినప్పుడు వారు పరిశుద్ధులు కాబట్టి, దేవుని ఆత్మ సాన్నిహిత్యం ఉంది కాబట్టి, అభిషేకం ఉంది కాబట్టి, పిల్లరా ఒక్కరొక్కరినిలో ఉన్నటువంటి దేవుని ఆత్మ అభిషేకం ఒక్కొక్కరిని బలపరుస్తూ ఉంటుంది, నడిపిస్తూ ఉంటుంది. అది ఇంకా అధికమైనటువంటి ఆత్మలోకి, అధికమైనటువంటి దేవుని కార్యంలోకి వాళ్ళని నడిపిస్తూ ఉంది అన్నమాట. కానీ నీవు నీ జీవిత యాత్రలో, ఫ్యామిలీలో, బయట సమాజంలో, ఆఫీసులో, స్కూల్లో, కాలేజీలో ఎక్కడైనా వెళ్ళండి. ఎందుకంటే మనము మన బాధ్యతను నిర్వహించడానికి ఎక్కడెక్కడో వెళ్ళాలి, ఎంతో మందిని కలవాలి. కానీ కలవటం వేరు, పని నిర్వహించటం, బాధ్యత నిర్వహించటం వేరు, కలిసి ఉండటం వేరు. పడిపెట్టారా, కలిసి ఉండటం వేరు. ఇక్కడ పౌలు గారు ఎందుకంటున్నారు? ఈ 5 రకాల మనుషులతో మీరు కలిసి ఉండరాదు, మీరు కలిసి ఉండరాదు, వారితో భోజనమైనా చేయవద్దు. యాకోబు అంటున్నారంటే అలాంటి వాడిని ఇంటికే మీరు పిలవద్దు. ఎందుకంటున్నారంటే పిల్లరా, మీరు కలిసే వ్యక్తికి నీ మీద ప్రభావం ఉంది. నువ్వు ఎక్కడ ఉంటూ ఉన్నావో వారికి నీ మీద ప్రభావం ఉంటుంది. వారి మాటల, చూప, వారి క్యారెక్టరు, ప్రభావము, వాళ్ళ తింటి, వాళ్ళ అలవాటుల డెఫినెట్లీ ఇట్ హ్యాస్ అన్ ఎఫెక్ట్ ఆన్ యూ ప్రియ సహోదరి, ప్రియ సహోదరు. అందువలనే మనము ఎవరిని కలుస్తున్నామో జాగ్రత్త, ఎవరి ఇంటికి వెళ్తూ ఉన్నామో జాగ్రత్త, నీ ఫోన్లో ఎంతమందితో నీ సంబంధం పెట్టుకుంటున్నావో జాగ్రత్త. ప్రియులరా, మంచి వాళ్ళని కలిస్తే ఆ మంచితనం నీలో పనిచేస్తుంది, చెడ్డ వాళ్ళని కలిస్తే ఆ చెడ్డతనం నీలో పనిచేస్తుంది. ఈ అవకాశం ఉంటుంది. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 అందువల్ల ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియుల తల్లిదండ్రులై మీరైతే నా సలహా ఏంటంటే, పిల్లరా, మీ పిల్లలని మీ స్కూల్కి పంపిస్తారు, కాలేజీకి పంపిస్తారు. వెరీ గుడ్. తల్లిదండ్రులు అప్పుడప్పుడు పిల్లరా స్కూల్కి వెళ్ళి, కాలేజీకి వెళ్ళి టీచర్స్ని, ప్రిన్సిపల్ని అడగాలి. మీ పిల్లలు ఎవరితో ఉంటూ ఉన్నారు, వారి ఫ్రెండ్స్ ఎవరు? ఎందుకంటే సామెత ఏం చెప్తుంది? టెల్ మీ హూ యువర్ ఫ్రెండ్స్ ఆర్ అండ్ ఐ విల్ టెల్ యూ హూ యు ఆర్. నీ స్నేహితులు ఎవరో నాకు చెప్పు, నేను చెప్తాను నీ స్వభావం ఏంటని. అర్థమవుతుందండి? అలాగే పెళ్లి కానటువంటి అమ్మాయిలు, అబ్బాయిలు పిల్లరా ఐటీ కంపెనీలు లేదా బయట రకరకాల కంపెనీస్లో ఉద్యోగం చేస్తూ ఉంటే తల్లిదండ్రులు ఎప్పుడైనా ఒక్కసారి లేదా అప్పుడప్పుడు మీ అమ్మాయి ఎక్కడ ఉద్యోగం చేస్తూ ఉందో, ఏ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉందో, ఏ ఆఫీసు ఉద్యోగం చేస్తుందో, ఏ బాస్ దగ్గర ఉద్యోగం చేస్తూ ఉంటూ ఉన్నారో, పెళ్లిగా అనేటువంటి వయసులో ఉన్న అమ్మాయిల, అబ్బాయిల తల్లిదండ్రులు లేదా ఆఫీస్కి వెళ్ళాలి. ఆ బాస్ని అడగాలి, స్టాఫ్ని అడగాలి, సెక్యూరిటీని అడగాలి, కొలీగ్స్ని అడగాలి. మా అమ్మాయి రెగ్యులర్గా అక్కడ ఉద్యోగం చేస్తుంది, ఆమె ఎలా ఉంది? మీరు అడుగుతూ ఉన్నారా? అడగాలి ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా.
ఇదే బాధ్యత కలిగిన తల్లిదండ్రుల పని. ఏదో పొద్దున వెళ్తుంది, రాత్రి వస్తుంది, ఉద్యోగానికి వెళ్తుందని ఇంటిలో చెప్తూ ఉంటే ఎన్నో రకరకాల సమస్యలు జరుగుతున్నటువంటి కాలం ఇది. ఎవరు నమ్మాలో ఎవరు నమ్మలేదో అనేటువంటి మనకు తెలియనటువంటి సమయం ఇది. ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు మనకు తెలియదు. బహుశా మీ అమ్మాయి అబ్బాయిలు బహుశా మంచివాళ్ళు కావచ్చు, కానీ లేదా దొంగ గోతులు ఉన్నాయి. మనము మోసపోతాం. సాఫ్ట్ డ్రింక్స్లో, మంచినీళ్ళు, అది ఇది మత్తు మందులు కలిపి వాళ్ళని తాగిపిచ్చి వాళ్ళని పాడు చేయటాలు, పిల్లరా రకరకాల విధంగా బలవంతంగా మందు తాగిపోయటాలు, తెలియకుండా కార్లు ఎక్కడెక్కడో తీసుకుని పోయి రకరకాల విధంగా ఇటువంటి అలవాట్లకు గురి చేయటాలు, ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ జరుగుతూ ఉండగా పిల్లరా నేను తల్లిదండ్రులని పెళ్లి కానటువంటి అమ్మాయిల అబ్బాయిలు ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్ని అడుగుతూ ఉన్నాను, మీరు ఇది కనిపెట్టాలా? అందుకే మనం ఎవరితో ఉంటూ ఉన్నామో, ఎవరితో కలుస్తూ ఉంటున్నామో అనేది సంథింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అలా ఈ ఒక్క వివేచన బుద్ధితో పిల్లరా మనము మన రిలేషన్షిప్ని, మన కుటుంబ సంబంధాలను, మన విజిటింగ్స్ని అన్నిటినీ కూడా జాగ్రత్త పడుతూ ఉండే పిల్లరా మనము దేవుని మార్గం నుంచి వైదొలగిపోకుండా ఉంటాం. దేవుని ప్రణాళిక నుంచి మనం దూరం అయిపోకుండా ఉంటాం. ఇది ఈ ఎలిజబెత్ అమ్మ, మరియ తల్లి ఆ కలయిక, ఆ విజిట్ 3 నెలలు మరియ తల్లి ఎలిజబెత్ అమ్మ ఇంట్లో ఉన్నారు. 3 నెలలు. వీళ్ళ ఇంకొక విషయం తెలుసా, ఈ ఎలిజబెత్ అమ్మ మరియ తల్లిని రియలీ ఇంటికి ఆహ్వానించలేదు. ఆమె బహుశా తన అవసరం ఎలిజబెత్ అమ్మకి ఉంది అని గమనించి ఆ మంచి మనసుతో వెళ్ళి అక్కర్లో సహాయం చేసి ఉండవచ్చు. ఇది మన కుటుంబ ఆ రిలేషన్షిప్లో ఒక ముఖ్యమైనటువంటి ఒక విషయమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. పిల్లరా చివరికి ఇంకొక అంశం కూడా చెప్పి చదివి ముగ్గు చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మనకి సండే కాబట్టి పరిశుద్ధ బలిభోజ ఉంటుంది, మనకి ఎక్కువ సమయము వాక్య ఆలోచన కోసము మనకి లేదు. ఆ లాస్ట్ మాట ఏంటంటే పిల్లరా, మరియ తల్లిని గురించి ఎలిజబెత్ అమ్మ ఎలుగెత్తి పలికే ఒక మంచి మాట ఉంది. అదేంటంటే చదువుతామా, 45వ వచనం. ప్రియబిడ్డలారా, ప్రభు పలికిన వాక్కు నెరవేరునని విశ్వసించిన నువ్వు ఎంత ధన్యురాలవు. ప్రియబిడ్డలారా, ప్రతి ఒక్క మనిషిని దేవుడు అభిషేకించినది, దేవుడు నడిపించినది తన వాక్కు ద్వారానే. మీరు ఆదికాండం మొదలుకొని పూర్వ నిబంధన అంతా మీరు చదవండి, లేదా నూతన నిబంధనలు కూడా ఉన్నాయి. దేవుడిని ఎవరు ఎన్నడూ ఎప్పుడు చూడలేదు అని వాక్యం పలుకుతుంది. కానీ మన పూర్వీకులు మోషే, అబ్రహాము, ఈసాకు, యాకోబు, ప్రవక్తలు ఇటువంటి వాళ్ళందరూ కూడా కేవలం దేవుని స్వరమును మాత్రమే ఆలగించారు. దేవుడు వారిని ఎలా నడిపించారు? తన వాగ్దానాలు ఇచ్చి నడిపించారు. దేవుడు తన వాగ్దానాలు ఇచ్చి మనిషి నడిపించారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మీరు అనేక సార్లు బిడ్డలారా ఈ దివ్యవాణి టీవీ ఛానల్లో నన్ను మలచిన దేవా అనేటువంటి ఆ యొక్క 2 ఎపిసోడ్స్లో నా జీవిత చరిత్ర కథ అంతా నేను ఆ టీవీ ఛానల్లో చెప్పాను. అనేక మంది మీరు విన్నారు. నేను ఎలా మొత్తంకి వచ్చాను, ఎలా డివైన్ మెసేజ్ సెంటర్కి వచ్చాను, నేను ఎలా ఇప్పుడు ఏలూరులో ఈ గొప్ప బాధ్యతను చేపట్టి దీని మందిర నిర్మాణ పనిలో ఉన్నాను. ఇవి అన్నీ కూడా పిల్లరా దేవుని వాగ్దానాలను నమ్మి ఆ వాగ్దానాల పూర్తీకరణ కోసం దేవుడు నడిపించాడు కాబట్టి మాత్రమే. దేవుడు ఒక్కసారి వాగ్దానం ఇస్తే పిల్లరా ఖచ్చితంగా ఆ దేవుడు ఆ వాగ్దానాన్ని తూచా తప్పక నెరవేరుస్తాడు. ఆమేన్. మరియ తల్లికి ఇచ్చిన వాగ్దానమైన,
ఎలిజబెతకి ఇచ్చిన వాగ్దానమైన, జక్కరాకి ఇచ్చిన వాగ్దానమైన, పిల్లరా ప్రవక్తలకు ఇచ్చిన వాగ్దానాలైనా అన్ని వాగ్దానాల ప్రియ సహోదరి ప్రియ సహోదరుల దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాం. మీరు తీసుకోండి, ఆదికాండం తీసుకున్నాము 7వ అధ్యాయంలో పిల్లరా మనం 16వ వచనం తీసుకుందాం. ఆదికాండము 7వ అధ్యాయంలో 16వ వచనములో పిల్లరా నోవాతో దేవుడు ఏమన్నాడు? అన్ని రకరకాల జంతువులను, పక్షులను, పశువులను దేవుడు సృష్టించినటువంటి అన్ని జంతువులను జంటలు జంటలుగా ఓడలో ప్రవేశింపబెట్టాడు. నా చివరికి ఒక మాట ఉంటుంది, సంథింగ్ వెరీ అమేజింగ్. చదువుతామా? 16వ వచనం. దేవుడు నోవాకు ఆజ్ఞాపించినట్లుగా అవి జంటలు జంటలుగా వచ్చి చేరెను. నోవా లోనికి వెళ్ళిన పిదప దేవుడు ఓడ తలుపులు మూసెను. వాక్యం ఏమంటుంది? 40 రాత్రి 40 పగలు కుంభవర్షం కురిసింది. ఓకే, దేవుడు సృష్టించినవి అన్నిటినీ ఆయన జలప్రలయం ద్వారా నాశనం చేశాడు. నా ఇక్కడ ఒక విషయం గమనించండి. అన్ని రకాల జంతువులను జంటలుగా వచ్చి నోవా సృష్టించిన లేదా నోవా చేసినటువంటి తయారు చేసినటువంటి ఓడలో ప్రవేశించారంట. చివరికి నోవా కూడా అందులో అడుగుపెట్టాడు. దేవుడు ఓడ ముఖద్వారము మూసేశారు. నా ఎన్ని రోజులు ఆనబడబోతూ ఉందో, ఎన్ని రోజులు ఈ ఓడలో ఆయన ఉండబోతూ ఉన్నాడో, ఇంకా బయటకు వస్తాడా లేదా పిల్లరా, ఇది ఏది కూడా నోవాకు తెలియదు. కానీ నోవాకి ఏ నమ్మకం ఉంటుంది? దేవుడు పిలిచాడంటే, దేవుడు వాగ్దానాలు ఇచ్చాడంటే ఖచ్చితంగా ఆ వాగ్దానం పూర్తి చేస్తాడు అని నోవాకు బాగా తెలుసు. అబ్రహాముని ఏమని చెప్పి దేవుడు పిలిచారండి? తన ఇంటిని, చుట్టాలని, తనకు ప్రియమైన వారందరినీ వదిలిపెట్టి, యాక్చువల్లీ అబ్రహాం దేవుని పిలిచే ముందు ఆర్థికంగా, సామాజికంగా, కుటుంబపరంగా మంచి స్థాయిలో ఉన్నారండి అబ్రహాం. నువ్వు ఇంటిని, నీ ప్రేమైన వారిని అందరినీ వదిలిపెట్టి నేను నీకు చూపించినటువంటి దేశమునకు వెళ్ళిపోమని దేవుడు అంటే, అబ్రహాం దేవుని మాట నమ్మిరి అని వాక్యం పలుకుతూ ఉంది. దేవుడు చెప్పాడు, వదిలిపెట్టాడు, వెళ్ళిపోయాడు. ప్రియులారా, ఈ దేవుని మాట, దేవుని వాగ్దానం అది మనుషులాగా మాట్లాడి మాటలు తప్పేవాడు కాదు దేవుడు. భూమి ఆకాశము మారినా నా మాటలు మాత్రము మారదని వాక్యం పలుకుతుంది. ఈ ఎన్నడూ మారని, ఎన్నడూ మార్పు లేని మాట ఇచ్చిన దేవుని వాక్యాన్ని పిల్లరా ఎవరైతే ఖచ్చితంగా విశ్వాసముతో, నమ్మకముతో మనం స్వీకరిస్తామో అది కొండంత బలమే. పిల్లలు, నేను ఇక్కడ ఏలూరులో ఉంటూ ఉన్నానండి. సమస్య లేవా, ఇబ్బంది లేవా, కష్టాలు లేవా, సమస్యలు లేవా, బాధలు లేవా? పిల్లరా, ఇవి అన్నిటి మధ్యలో కూడా నన్ను ముందుకు నడిపించేది, నిలబెట్టేది కేవలం దేవునిచ్చినటువంటి మాట మాత్రమే, దేవుడిచ్చినటువంటి వాక్యం మాత్రమే. ఎందుకంటే మనము దేవుని సేవకులుగా పిల్లరా మనం ముందుకు వెళ్ళేది ఈ దేవుడిచ్చిన మాట మీద మాత్రమే. ఇప్పుడు భార్య భర్తలు పిల్లరా భర్తని ఆధారపడుతూ, భర్తని నమ్మి, సొంత తల్లిదండ్రులను వదిలిపెట్టి భర్త వెనకాల భర్త ఇంటికి పోయే ఆ భార్య ఏమనుకుంటుంది? ఈ మనిషి నన్ను బాగా చూసుకుంటాడు. కానీ ఆ నమ్మకంతో వెళ్ళి ఎంతో మంది మోసపోతూ ఉన్నారు. జస్ట్ నిన్ననే టీవీలో ఒక వార్త విన్నాను. పెళ్ళై 8వ రోజులోనే భార్యని కొట్టి చంపి ఉరిదీశారు. జస్ట్ 8 days. ఇప్పుడు టీవీలో ఉంది అండి. భర్తని పోలీసు అరెస్ట్ చేసుకున్నారు, అత్తమ్మ మామయ్యల్ని కూడా అరెస్ట్ చేసుకున్నారు. పెళ్ళై ఇంటికి వచ్చి నెక్స్ట్ డే హింసలు మొదలైతే ఆమెని కొట్టి చంపి ఒక తాడు మీద ఉరిదీశారు. ఏమన్నా ఈ న్యూస్ ఏం పెట్టింది? భార్య ఊరేసుకుంది, ఆమె ఆత్మహత్య చేసిందని చెప్పేసి న్యూస్. కానీ యాక్చువల్ చెప్పాలంటే కొట్టి చంపి వేలాడదీశారు. ఇది మనుషుల మీద ఉన్న నమ్మకం. బైబిల్లో ఒక్కడు కాదు, ఇద్దరు కాదండి,
అనేక వేల మంది దేవుడు చిన్న మాట నమ్మి మోసపోయేవాడు ఏ ఒక్కడు కూడా బైబిల్లో లేదు. దేవుని నమ్మి, దేవుని మాట నమ్మి మోసపోయేవాడు ఎవడైనా ఒక్కడిని మీరు బైబిల్ని చూపించండి. అంత ఛాలెంజ్ సవాల్ చేస్తాను నేను. అంత నమ్మకస్తుడే దేవుడు. కళ్ళు మూసుకొని ఆయన నమ్మవచ్చు. పిల్లరా, ఈ నమ్మకం ప్రతి దేవుని బిడ్డకి కావాలి. నీవు గృహస్థ క్రైస్తవుడైనా, నీ భార్య అయినా, భర్త అయినా, యువకుడైనా, యువతి అయినా, నీ గురువు అయినా, అమ్మగారైనా, ఏ దేవుని సేవలో మీరు ఉన్నా సరే, పిల్లరా, మనకి అన్నిటికంటే కావలసిన ఒక స్ట్రాంగ్ కొండలాంటి ఒక నమ్మకం ఏంటంటే, నా దేవుడు నన్ను మోసం చేయడు, నా దేవుడు నన్ను చేయి విడవడు, ఆయన నాకు ఇచ్చిన వాగ్దానాలు ఖచ్చితంగా ఆయన పూర్తి చేస్తాడు. ఈ నమ్మకం ఉంటే మన నమ్మకం పిల్లరా ఈ ప్రపంచములో దేని మీద ఉండదు. కొంతమంది డబ్బులను నమ్ముతాడు, కొంతమంది ఆస్తిపాస్తులు నమ్ముతాడు, కొంతమంది ఉద్యోగాన్ని నమ్ముతాడు, కొంతమంది మనుషులు నమ్ముతాడు, కొంతమంది తన తలాంతుల మీద నమ్ముతారు, కొంతమందికి వారి బాహుబలం అదే నమ్మకం. ఈ లోక సంబంధమైన అన్ని విషయంలో పిల్లరా అన్ని గతించిపోవును. ఆరోగ్యం క్షీణించిపోతుంది, సంబంధాలు దూరం అవుతాయి, డబ్బులు వస్తాయి పోతాయి, వయసు పెరుగుతూ ఉంటుంది, బలము క్షయించిపోతూ ఉంటుంది. చెప్పండి, ఈ ప్రపంచంలో మార్పు రానిది ఏమున్నది? కానీ మారనిది ఎప్పుడు కూడా స్థిరమైనది దేవుడు ఒక్కడే. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఆయన మాట మాత్రమే. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, అందులో ఈ ఆదివారం ఈ వాక్యం వింటూ ఉండబడరా, మీ నమ్మకం బహుశా డబ్బుల మీద ఉంటే, మనిషి మీద ఉంటే, సంబంధాల మీద ఉంటే, ఆస్తి మీద ఉంటే, ఉద్యోగం మీద ఉంటే, పిల్లల ఇవి అన్నిటినీ మీరు ఒక్కసారి పరిశీలించి ఇవి అన్ని క్షణభంగురమైనదేనని, మారనిది, మరువనిది, స్థిరమైనది, శాశ్వతమైనది దేవుడు ఒక్కడనని, ఆయన మాట మాత్రమేనని ఈ ఆదివారం మీ నమ్మకం పెట్టుకుంటే నీ జీవితం మారిపోతుంది. ఆయన నమ్మిని ఈ ఒక్కరిని ఆయన విడిచిపెట్టడు. నేను ఇక్కడ ముగిస్తూ ఉన్నాను ప్రియబిడ్డలారా. ఈ ఎలిజబెత్ అమ్మ మరియ తల్లి కలయిక కుటుంబ సంబంధమైన, సామాజిక సంబంధమైన చాలా విషయాలు మనకు నేర్పిస్తూ ఉంటుంది. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం, ప్రార్థిద్దాం. దేవాన్ని పరిశుద్ధ నామమునకు స్తోత్రమయ్యా. బైబిల్లో ఈనాటి ఈ సబతు దినము, ఆగమన కాలం 4వ ఆదివారము, ఈ 2 పుణ్య స్త్రీల కలయికను మీరు మాకు సందేశంగా ఇచ్చినందుకు స్తోత్రం. ప్రభువా, మేము ఆలగించిన ఈ వాక్కు మమ్మల్ని రోజు బలపరచునుగాక. మా సంబంధాలను పరిశీలించటానికి, రిలేషన్షిప్ని పరిశీలించటానికి, నేను ఎక్కడికి వెళ్తూ ఉన్నామో, ఎవరితో కలుస్తూ ఉన్నామో, ఎక్కడెక్కడ మేము ఉంటూ ఉన్నామన్నిటిని పరిశీలించి మంచిదా చెడ్డ అని వివేచన బుద్ధితో తెలుసుకోవటానికి మాకు సహాయపడునుగాక. ప్రభువా, మా మాటల యందు, క్రియల యందు నీ యందు నమ్మకముంచి, నీ మాటని నమ్మకముంచి, నీ వాగ్దానాలను గట్టిగా పట్టుకొని మా కుటుంబాన్ని, సంబంధాలను, జీవితాన్ని, పరిచర్యని దాని మీద బండరాయిపై నిర్మించినటువంటి భవనంలాగా స్థిరంగా నిలబడే ఆ విశ్వాసాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రియులారా, మనం ఇప్పుడు అర్పణ సమయంలో ప్రవేశిస్తూ ఉన్నాం. అప్పద్రాక్షరసములు ఇప్పుడు బలిపీఠం సమర్పించి గురువులు మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉండగా ఒకసారి మీ ఇంటిని, మీ సంబంధాలను, కుటుంబాన్ని, బలహీనతలు, మీ అపనమ్మకాలను, లోక సంబంధమైన వాటిపై మీ మనస్సు పెట్టి ఉండే, దేవునికి ఎక్కడో ఒక మూలలో మీరు స్థానం ఇచ్చి ఉండే ఈ అర్పణ వేళలో అన్నిటిని సమర్పించండి. ఖచ్చితంగా దేవుడు ఈ బస్ ప్రభు ద్వారా నేను దీవిస్తాడు. ప్రభువా
కానుక ప్రభువా గైకొను మా హృదయ కానుక ప్రేమతో కరము చాచి స్వీకరించుము దేవా ప్రభువా గైకొను మా హృదయ కానుక యమున మమ్ముల పిలిచావు నీ శిష్యులుగా మలిచావు ప్రియమున మమ్ముల పిలిచావు నీ శిష్యులుగా మలిచావు నీతి స్వరూప శ్రీయేసా నీతి స్వరూప శ్రీయేసా గైకొని మమ్ముల దీవించు గైకొని మమ్ముల దీవించు ప్రభువా గైకొను మా హృదయ కానుక ప్రభువా గైకొను మా హృదయ కానుక ప్రేమతో కరము చాచి స్వీకరించుము దేవా ప్రభువా గైకొను మా హృదయ కానుక ప్రభువా గైకొను మా హృదయ కానుక ప్రభువా గైకొను మా హృదయ కానుక ప్రభు. సహోదరి సహోదరులారా, మనము అర్పించి ఈ బలి సర్వశక్తి గల పెదిగిన సర్వేశ్వరునికి అంగీకారం అనుటలా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రియబిడ్డలారా, క్రిస్మస్ పండుగకి మనం చాలా దగ్గరికి వచ్చి ఉన్నాం. గత 3 వారాలుగా దేవుడు మీకు మీ కుటుంబానికి చేసిన సకల మేలులను జ్ఞాపకం ఉంచుకుంటూ ఈ 4వ ఆదివారము ఈ పరిశుద్ధ బలిభోజులు సాబత్తు దిన ఆచరణ మనం చేస్తూ ఉండగా ఈనాడు పరిశుద్ధ బలిభోజ పెట్టించి ప్రార్థన సహాయం కోరుకున్న వారందరి ఉద్దేశ లక్ష్యాలను ఆన్లైన్లో ఈ మాసంలో ఇప్పుడు ప్రస్తుతం పాల్గొంటున్నటువంటి మీ అందరినీ మీ విన్నపాలను, అలాగే ఏలూరు విజయరాయి ఈ ధ్యాన వడక మందిరంలో జరుగుతున్న పనులను, ఇక్కడ ఈ కేంద్రములో సేవ చేస్తున్న మా సేవకులు సేవకురాలందరినీ, మా ప్రార్థన సాయం కోరిన ఒక్కొక్కరిని మనం ఈ బలిభోజులో సమర్పించుకుందాం. ఈ వారం ఎన్నెన్నో కుటుంబాలలో, గ్రామాలలో, సంఘాలలో క్రిస్మస్ క్రిబ్ కానీ, క్రిస్మస్ నక్షత్రం కానీ, అన్ని పిండి వంటలు కానీ ఎన్నెన్నో బాహ్యమైనటువంటి ప్రిపరేషన్స్ మనం చేస్తూ ఉంటాం. ఆనందముతో సంతోషముతో మనము షాపింగ్ చేస్తూ ఉంటాం. కానీ ఆంతరికమైన ఆత్మీయ సిద్ధపాటు మనం ఎంతవరకు చేసుకున్నామో అని ఒక్కసారి జ్ఞాపకం ఉంచుకోండి. బాహ్యమైనటువంటి సిద్ధపాటుల కంటే ఆంతరికంగా మన సిద్ధపాట్లు దేవుని సన్నిధిలో చాలా స్వీకార్యమైనది. మీ శరీర మనస్సు ఆత్మలను సిద్ధపరచుకోండి. ఈ బలిభోజులో యోగ్య రీతిగా పాల్గొనడానికి ఈ ఆగమన కాల ఆచరణ ద్వారా
దూతలు ఆనాడు గొర్రెల కాపరికిచ్చిన సంతోషం, ఆ శాంతి, ఆ సమాధానం, ఆ సందేశం మీ అందరి కుటుంబాలలో, మీ ఆఫీసులో, మీ స్కూల్లో, కాలేజీలో, మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ మీకు వెన్నంటి రావాలని ఆశతో ఈ పరిశుద్ధ బలి పూజ మీ అందరికి దీవెనగా మారాలని మంచి కోరికలతో మా ప్రార్థనా సమయం అడిగిన వారందరినీ ఈ బలి పూజలో జ్ఞాపకం ఉంచుకుంటూ ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పిల్లరా, ఈ పరిశుద్ధ బలి పూజ సమయంలో ఈ ధ్యాన విడక మందిరం కోసము, నిర్మాణం కోసము ధర్మదాతలుగా ఎవరెవరైతే ముందుకు వచ్చి ఉన్నారో, ఇంకా మందిరం కట్టాలని, దేవునికి కానుకలు అర్పించాలని ఎంతోమంది ఆశ కలిగి ఉన్నారు. అలాగే దేవుని చిత్తములో ఎవరి ద్వారా మందిరం కట్టబడాలో అని ఆయన నిర్ణయించుకున్నారో వారందరినీ ఈ బలి పూజలో స్మరించుకోండి. ఎవరి కష్టాజితం వాళ్ళకి చాలా విలువైనది. ఆ దేవుని కోసం అర్పించటానికి, వారి దశభాగాన్ని కానుక ఇవ్వటానికి, ఈ గొప్ప మందిరం ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం నిర్మించటానికి అనేక మంది ముందుకు రావాలని, హృదయాలు తెరవబడాలని, మార్గములు దేవుని ఎదుట ఓపెన్ అవ్వాలని, ఏ ఆటంకము లేకుండా మందిరం విజయవంతంగా కట్టబడాలని మీ అందరి తలంపులు, ఉద్దేశములు ఈ మందిరం పట్ల ఎంతో ప్రేమతో ప్రార్థన చేస్తున్నటువంటి మా రోసరీ జపమాల టీం మెంబర్స్ అందరినీ కూడా గుర్తించుకుందాం. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను, మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గలవు నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన ప్రవక్తలందరి సందేశములు ఆయన ఆగమమును ముందుగానే తెలియచేసెను. వర్ణనాతీతమైన ప్రేమతో కన్యమాత అతనిని గర్భమున మోసెను. ఆయన రాకడను బప్తిస్మ యోహాను ప్రకటించి ఆయన రాగానే అతనిని ప్రజలకు చూపెను. మా మీద గల అపారమైన ప్రేమ వలన క్రీస్తు ప్రభువు తన జననమునకు సిద్ధపడుచున్న మమ్ము ఆనందముతో నింపెను. ఈ విధముగా ఆయన జనన పరమ రహస్యమును గురించి మిక్కిలి ఆనందముతో ఉన్న మేము మెలక్కువగలిగి ప్రార్థించుటనులోను అదను స్తుతులను పాడుటలోను నిమగ్నులమై ఉండుట ఆయనగాంచునుగాక. కావున దూతలతోను అతిదూతలతోను భద్రాసనములతోను అధిపతులతోనేకమై నిరంతరము నిన్ను కీర్తించుట ఎట్లనగా పిల్లల గాయగౌతముతో కలిసి మనము హోసానా పాడం కానం పాడుకుందాం. దేవునికి స్తుతులు, స్తోత్రము, ఆరాధన చెల్లించుకుందాం.
దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమునా హోసన్నా మహోన్నతమునా హోసన్నా మహోన్నతమునా హోసన్నా మహోన్నతమునా హోసన్నా ప్రభువు నామమునా వించేయువారు ధన్యులు. మహోన్నతమునా హోసన్నా మహోన్నతమునా హోసన్నా మహోన్నతమునా హోసన్నా మహోన్నతమునా హోసన్నా 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 హోసన్నా. ప్రియబిడ్డలారా, మనం ఇప్పుడు నడు పూజలో ప్రవేశిస్తూ ఉన్నాము. కంటికి అదృశ్యుడైన ఆత్మస్వరూపైన దేవుని సాన్నిధ్యము మన ఈ కానుకలపై దిగి రావాలని గురువులు ప్రార్థిస్తూ ఉన్నారు. ఆ ఆత్మయే ప్రేమకు, శాంతి, సమాధానకి మూలమైనటువంటి దేవుని ఆత్మ. ఏ ఇంట్లో అయితే శాంతి సమాధానము లేదో, ఏ హృదయములో మనస్సులో అయితే శాంతి సమాధానము లేదో, పిల్లరా, దూతల క్యాండిల్స్ని మనం వెలిగించినటువంటి ఈ ఆదివారం ఆ దూతల సందేశము ద్వారా గొర్రెల కాపరులు ప్రపంచమును పొందుకున్నటువంటి ఆ సంతోషం, సమాధానం, శాంతి మీకు కూడా దయచేయమని ఈ నడు పూజలో ఆత్మలోకి భవించి ప్రార్థించండి. పావన పిత, మీ నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి అంతైను శుద్ధించుట యుక్తము. ఏలైనా దేవి కుమారుడును మా ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచూ ఉన్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచూ ఉన్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. నీ పవిత్రాత్మ ద్వారా విని పవిత్రపరచా ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇది మానాదుడును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను మీకు నెరవేర్చుచున్నాము. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకునినప్పుడు అప్పము నందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లని మీరందరూ దీనిని తీసుకొని భుజించుడి.
ఇప్పుడు ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్ననా శరీరము. యేసుక్రీస్త వందనము, ప్రేమ స్వరూప వందనము. విధముగని భోజనానందరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లని మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్కనా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై సిలువలో ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్త వందనము, ప్రేమ స్వరూప వందనము. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, యేసుక్రీస్తు శిలువ పట్ల మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితము సగి అప్పమును రక్షణ పాత్రం మీకు సమర్పించుచున్నాం. మీ సముఖమున మోకరిల్లి ఈ ఆగమన కాలం 4వ ఆదివారము ఈ పరిశుద్ధ బలి అర్పించడానికి మమ్మందరిని పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు శరీరక్తములు పాలివారుగా మమ్ము పరిశుద్ధాత్మ ద్వారాను నీ వాక్కు ద్వారాను బలపరచి మీకు సాక్షిగా జీవింప కృపదే చేయమని ప్రతిమాలకొనుచున్నాం. ఏలిన వారా ప్రపంచమంతంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును జయరావు పులిమెర ఏలూరు పీఠాధిపతిని తదితర పీఠాధిపతులు గురువులు మఠకన్యులు నీ సేవకులు సేవకులందరినీ విశ్వాసమందును ప్రేమయందును స్థిరపరచిన సాక్షులుగా నడిపించండి. ఉత్థానబద్ధమును అని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మరి ముఖ్యంగా బిడలారా, మీ కుటుంబాల్లో మరణించిన మీ పూర్వీకులు, తల్లిదండ్రులు, పెద్దలు, రక్త సంబంధికులందరి ఆత్మవిశ్రాంతి కోసం ప్రార్థించండి. అలాగే ఎంతో మంది ప్రపంచ వైపరీత్యాలలో, యుద్ధములో, కలహములో, రకరకాల అన్ఎక్స్పెక్టెడ్ డెత్లో సిద్ధపడకుండా చనిపోయే వారందరి పాపములు మన్నించమని ప్రభు వారిపై కరుణను కృపను చూపించి ఉద్దేశుల ఆత్మలపై కృప చూపి వారిని అక్ష సౌభాగ్యమునకు దేవుని సన్నతికి వారసులుగా చేయమని ప్రార్థించండి.
మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లిగా మరియ మాతతోనూ ఆమె భర్త జోజప్ప గారితోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితో మాకు నిత్య జీవులో భాగము దయచేయండి. మరి ముఖ్యంగా బిడ్డలారా, ఈ ఏలూరు ధ్యాన బడక మందిరములో దేవుని సువార్త పరిచర్యలో మీరు భాగస్థులుగా ఇక్కడికి చేర్చిన పిలిచిన మా ఈ బిడ్డలందరినీ, వారి కుటుంబాలను, మరి ఒక్కొక్కరి తలంపులు, ఉద్దేశ లక్ష్యాలు ఈ బలిల పూజలో సమర్పించి ప్రార్థిస్తూ ఉన్నాం. జరుగుతున్న పనులను, ధర్మదాతలను, మా కోసం ప్రార్థించే వారిని, అలాగే మా జపమాల రోజుల టీములో చేరి ఎడతెగగా ఈ మందిర నిర్మాణం కోసం ప్రార్థించే వారిని, ఉపవాసం ఉంటున్న వారిని, రేగనక పగలగనక అగ్రణ జపమాల ప్రార్థనలో ఉన్నవారిని, ఈ మందిరం కోసం మోకరించే వారిని, కేంద్రం పట్ల ఆసక్తి కలిగిన వారిని, ఈ మందిర నిర్మాణం కోసము లోకవ్యాప్తంగా రకరకాల రాష్ట్రాల్లో, దేశాలలో కూర్చొని ఈ మందిరం కోసము కృషి చేస్తున్న ప్రతి ఒక్కరిని ఈ బలిలో జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువా. ఒక్కొక్కరికి తగినటువంటి ప్రతిఫలం ఇచ్చి వారిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను తరములకు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ఈనాడు పరిశుద్ధ బలి పూజలో ప్రార్థనా సాయం కోరుకుంటూ పూజ పెట్టించిన ప్రతి ఒక్కరిని, ఆన్లైన్లో ఈ మాసంలో పాల్గొంటున్న వారందరినీ, ఆగమన కాలం 4వ వారములో ప్రవేశించినటువంటి మీ ప్రిపరేషన్స్ అన్నిటినీ ఈ బలి పూజలో సమర్పించుకుంటూ మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 తండ్రి, కుమార, పరిశుద్ధ దేవునికి ఈ డాక్టర్ ద్వారా కనపరుచుకుందాం. వారి ద్వారా, వారితో, వారి అందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పరిశుద్ధాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములో గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరూ పైకి లేచి నిలబడి ప్రభు యేసుక్రీస్తు మనకు నేర్పించిన ఒకే ఒక ప్రార్థన. ప్రభువా, పరుల తప్పులు పాపం లేని మన్నించినట్లు మా పాపములు మన్నించమని వినమ్రతతో ప్రార్థిద్దాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడులో నుండి మమ్ము రక్షింపము. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. అన్ని పిశాచి ప్రభావాల నుండి మమ్మల్ని కాపాడము. అన్ని రకాల శోధన, బలహీనతల నుండి, ప్రాపంచ ఆసక్తుల నుండి, పాపపు ప్రభావాల నుండి ఈ పరిశుద్ధ బలి యోగ్యత ద్వారా, యేసుక్రీస్తు శిలువ పట్ల మరణ ఉత్థాన యోగ్యత ద్వారా ఈ బిడ్డల్ని పూర్తిగా వారి కుటుంబ సభ్యులను కూడా విడిపించము. మీ మోక్షానందమును మా రక్షకుని యేసుక్రీస్తు రెండవ ఆగమను నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని సమాధానము గొసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభుని యేసువా, మా పాపములు అయోగ్యత లెక్కింపగా ఈ ఆగమన కాలం 4వ వారములో దూతలిచ్చినటువంటి సందేశం ప్రకారము శాంతి సమాధానమునకి వీధి కుటుంబాలని, సంఘాలను అర్హులుగా మార్చండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. యేసుక్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు యేసుక్రీస్తు శాంతి సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల,
లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో తన జనన సమయమున దూతలు ఆకాశములో కనిపించి శాంతి సమాధానమునకు నిలయమైన యేసుక్రీస్తు జన్మించును అని నుడివిన ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. నీ ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవములో భాగం ప్రసాదించునుగాక. ఆమేన్. జీవవిందుకు తరలిరమ్మని పిలుచుచున్నవో ప్రభు. జీవవిందుకు తరలిరమ్మని పిలుచుచున్నవో ప్రభు. అడుగు పెట్టిన నాదు గృహమే పావనం మగునో ప్రభు. అడుగు పెట్టిన నాదు గృహమే పావనం మగునో ప్రభు. పావనం మగునో ప్రభు. జీవవిందుకు తరలిరమ్మని పిలుచుచున్నవో ప్రభు. నాదు పాత్రత నించబోకు, నీదు ప్రేమ నిరాకరించకు. నాదు పాత్రత నించబోకు, నీదు ప్రేమ నిరాకరించకు. ఒక్క మాట పలికినానే ఆత్మ స్వస్థత నొందెదా. ఒక్క మాట పలికినానే ఆత్మ స్వస్థత నొందెదా. ఆత్మ స్వస్థత నొందెదా. జీవవిందుకు తరలిరమ్మని పిలుచుచున్నవో ప్రభు. అడుగు పెట్టిన నాదు గృహమే పావనం మగునో ప్రభు. అడుగు పెట్టిన నాదు గృహమే పావనం మగునో ప్రభు. పావనం మగునో ప్రభు. జీవవిందుకు తరలిరమ్మని
పిలుచుచున్నవో ప్రభు జీవ విందుకు తరలిరమ్మని పిలుచుచున్నవో ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ప్రియబిడ్డలారా, ఈరోజు డిసెంబర్ 22వ తారీఖు. ఇక జస్ట్ 2 రోజులే క్రిస్మస్. నాకు తెలుసు క్రిస్మస్ స్టారు, క్రిస్మస్ పశువుల పాకులు, క్రిస్మస్ క్రిబ్, క్రిస్మస్ మిఠాయిలు, కేకులు, క్రిస్మస్ షాపింగ్లు, ఇటువంటి ఎన్నెన్నో బాహ్యమైనటువంటి ప్రిపరేషన్స్లు, సర్దుబాట్లు, ఆనందముతో, ఉత్సాహముతో మీరందరూ పాల్గొంటూ ఉంటారు. చాలా సంతోషం అండి. ప్రతి ఇంటికి ఆ నూతనత్వం రావాలి, ప్రతి ఇంట్లో ఆ ప్రత్యేకత కనిపించాలి, ప్రతి ఇంట్లో ఈ అన్ని అరేంజ్మెంట్స్ కావాలి. మనము ఎంతో సమయాన్ని, తలాంతులను, డబ్బును దీనికోసం మనము ఖర్చు పెడుతూ ఉన్నాం. మరి ఇది కేవలము ఈ 1 మంత్ వరకు మాత్రమే. పిల్లరా, ఈ క్రిస్మస్ కోసం మీరు ఖర్చు పెడుతున్న డబ్బులలో ఒక చిన్న పార్ట్, ఒక 100 రూపాయలైనా, ఒక 500 అయినా, ఒక 1000 రూపాయలైన పిల్లరా, ఏలూరులో శాశ్వతంగా నిర్మించబడుతున్నటువంటి దేవుని ధ్యాన వడక మందిరం కోసం మీరు ఖర్చు పెట్టండి. క్రిస్మస్ కోసం ఖర్చు పెట్టింది అన్నీ కూడా కేవలం నైమిషికమైనటువంటిది, 1 మంత్ అయిపోయేది. కానీ ఏలూరులో ఒక ధ్యాన వడక మందిరం మనం నిర్మిస్తే ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలు వేల కొలది మంది దేవుని వాక్కు ద్వారా, పరిశుద్ధ బలిభోజ ద్వారా, ధ్యాన వడకం ద్వారా, స్వస్థ ప్రార్థన ద్వారా, విడుదల ప్రార్థన ద్వారా, అభిషేక ఆరాధన ద్వారా లక్షల మందికి దీవెనగా మారుతూ ఉంటుంది. అందువలన దేవుని కోసం ఒక మంచి మందిరాన్ని మనం నిర్మిద్దాం. ఈ డిసెంబర్ 31వ తారీఖు లోపల ప్రియులారా, ఈ ఎండింగ్లో దేవుడు మీకు ఇచ్చిన ఆశీర్వాదములో, మీరు సంపాదించిన డబ్బులో ఒక చిన్న భాగం, ఒక 10వ భాగం ఈ ఛానల్లో కనిపిస్తున్నటువంటి ఈ మా అకౌంట్కి మీరు పంపించండి. నేను నా కోసం అడగట్లేదు ప్రియులారా, ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం అడుగుతూ ఉన్నాను. చూడండి, ఈ ప్రజలే హైదరాబాదులో మొత్తంగా ధ్యాన వడక మందిరాన్ని నిర్మించారు. లాస్ట్ 28 సంవత్సరాలుగా లక్షల మంది అక్కడ దీవించబడ్డారు. ఈ రాష్ట్రంలో ఈ నూతన ధ్యాన వడకం ద్వారా మీ తరములు మన ప్రజలే దేవుళ్ళు బలపడతారు, సాక్షిగా నిలబడతారు. అందువలన నేను కోరుకుంటూ ఉన్నాను, తలకొక రూపాయనైనా, తలకొక వెట్టుకనైనా, ఒక 100 రూపాయనైనా కానుకగా ఈ అకౌంట్కి పంపించండి. మనందరం కలిసి నిలబడి ఈ మందిరం నిర్మిస్తాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజల, కుటుంబాల, గృహస్థ క్రైస్తవుల జీవితాన్ని మనం బలపరుస్తాం. మీ అందరికీ పిల్లరా, ప్రత్యేకంగా ఈ అడ్వంట్ కాలంలో, ఆగమన కాలంలో అన్ని విధాలుగా ప్రిపరేషన్స్కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అండ్ జస్ట్ 2 days తర్వాత క్రిస్మస్ సెలబ్రేట్ చేయడానికి సిద్ధపడతాం. లేచి నిలబడండి చివరి ప్రార్థన ఆశీర్వాదం కోసం. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వరా, పరమ వరములతో పోషింపబడి మేము చేయు ఈ విన్నపమును మాకు అనుగ్రహింపుము. క్రీస్తు వచ్చినప్పుడు మేము నీ పవిత్రాత్మ యొక్క వెలుగుతో నింపబడి తేజోవందమగు జ్యోతుల వలె క్రీస్తు సమక్షములో ప్రకాశించు భాగ్యమును మాకు దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారి మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని
మీ కుటుంబమును సదా జీవించి కాచి కాపాడి నడిపించునుగాక. సమాధానముతో వెళ్ళి క్రిస్తు ప్రేమలో ఆనందములో శాంతిలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. ప్రియులారా, ఈ సబతు దినము 4వ సబతు దిన ఆదివారం. దేవుడు మీ ప్రిపరేషన్ అన్నిటిని దీవించును కాక. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే అండ్ గాడ్ అబండెంట్లీ బ్లెస్ యూ. హృదయమలెడు తలుపు నొద్ద యేసునాదుండు. హృదయమలెడు తలుపు నొద్ద యేసునాదుండు. నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. పరుని బోలే నిలుచున్నాడు పరికిల్చి చూడు. పరుని బోలే నిలుచున్నాడు పరికిల్చి చూడు. అతడు పరుడు కాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు. అతడు పరుడు కాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు. తలుపు తెరచి చేర్చుకొనుడి నిలచెడి రక్షకుని. తలుపు తెరచి చేర్చుకొనుడి నిలచెడి రక్షకుని. ఆతాడెంతో దయతో మనకిచ్చును స్థిర జీవా కృపను. ఆతాడెంతో దయతో మనకిచ్చును స్థిర జీవా కృపను. హృదయమనెడు తలుపు నొద్ద యేసునాదుండు. హృదయమనెడు తలుపు నొద్ద యేసునాదుండు. నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను.